Happy evening, all my dear students. How are you all doing? All are good? Nice. I'm also doing good. So, before I start the class, I would like to share my screen to you all. సో ఈ రోజు మనం క్లాస్ మొదలు పెట్టే ముందు ఒక మంచి కోట్ చదువుదాము. Today's quote is, "A man is not poor without a rupee, but a man is really poor without a dream and ambition." అని స్వామి వివేకానంద చెప్పారు. ఏమని అంటే, నిజానికి మనం అందరం కూడా డబ్బున్న వాళ్ళు ధనికులు, డబ్బు లేని వారు పేదవారు అని అనుకుంటాము. అంటే డబ్బుతో మనం చూస్తాము హూ ఈజ్ రిచ్ అండ్ హూ ఈజ్ పువర్. నిజానికి డబ్బు లేని వారు పేదవారు కాదు. అసలైన పేదవాడు ఎవరు అంటే ఒక కళ లేనివాడు, ఒక అంబిషన్ లేనివాడు, ఒక గోల్ లక్ష్యం లేనివాడే నిజమైన పేదవాడు అని దాని అర్థం. అంటే ఏంటి ఇక్కడ, మనమందరం మనుషులుగా పుట్టాం కదా. సో మనుషులుగా పుట్టినందుకు ఏదో బ్రతికామంటే బ్రతికాము, ఏదో కాలం వెళ్ళబుచ్చుతున్నాం అని కాకుండా అసలు మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మనకేం కావాలి, ఎలాంటి కళలు కనాలి. అంటే ఎక్కువసేపు నిద్రపోతే ఎక్కువ కళలే వస్తాయి. నేను మాట్లాడేది అలాంటి కళల గురించి కాదు. అంటే పెద్దయ్యాక నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి అని రకరకాలుగా ఉంటాయి కదా. మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఇల్లు కొనాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. సో ఇలాంటి అంబిషన్స్, వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి మనం ఎలాంటి కృషి చేస్తున్నాము అనేది కూడా మనం చూడాలి. సో మీరందరూ కూడా మీ లైఫ్లో అంబిషన్స్, గోల్స్ పెట్టుకోండి. ఏవి లేవనుకోండి, ఈరోజు స్టడీ అవర్స్లో బుక్ ఓపెన్ చేసి అసలు నాకేం కావాలి, వాట్ ఈస్ మై గోల్, వాట్స్ మై ఎయిమ్, నేను ఏం చేయాలనుకుంటున్నా, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ రాయండి. రాసి అది నెరవేరేదాకా కృషి చేస్తూనే ఉండండి. ఓకే, నెక్స్ట్, డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్. నిద్రపోతున్నప్పుడు వచ్చే కళలు కాదు. ఇట్ ఈస్ ద థింగ్ విచ్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే ఆ కళలు నిద్రపుచ్చడం కాదు, నిద్ర లేపి మరి కళల్ని సాకారం చేసుకునే విధంగా ఉండాలి అని ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. సో అఫ్ కోర్స్ మనందరికీ నిద్ర ఇంపార్టెంట్, కానీ ఎక్కువసేపు నిద్రపోతూ అశ్రద్ధ చేయకుండా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి హోంవర్క్స్ చేసి చదువుకుంటూ యునో మీ డ్రీమ్స్ని సాకారం చేసుకునేదానికి కృషి చేయండి. గాట్ ఇట్? సో మీరందరూ కూడా మీ లైఫ్లో మీ ఎయిమ్స్ని, గోల్స్ని రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్, ఈ రోజు టాపిక్లోకి వెళ్దాము. ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుందా? వాట్ లెసన్ దట్ ఐ హావ్ టాట్ యూ? ఎగ్జాక్ట్లీ, ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. అయితే ఈరోజు చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాము. You have already written this test in the previous class, so that ఇది attempt చేస్తే మీకు you can remember, right? First question, what instrument did Emperor Aurangzeb ban from being played in his royal court? ఆయన ఆస్థానంలో ఎంపరర్ ఔరంగజేబ్ ఒక వాయిద్యాన్ని బ్యాన్ చేసేశారు. ఏంటది? షెహనాయి, పొంగి. చెప్పండి బెల్లంపల్లి స్కూల్ చిల్డ్రన్, భూపాలపల్లి, మీరందరూ ఆన్సర్స్ చెప్పాలి. కేజీబీవీ స్కూల్స్ ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఇస్ పొంగి, రైట్. We shall see the second question. Who modified the పొంగి and created the షెహనాయి? పొంగి అనే వాయిద్యాన్ని కాస్త మోడిఫై చేస్తే షెహనాయిగా మార్చింది ఎవరు? ఆన్సర్ ఏంటి? ఏ బార్బర్, బి ఎ కింగ్. వాట్స్ ది ఆన్సర్? ఏనా బీనా? ఎగ్జాక్ట్లీ, ద ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద వర్డ్ షెహనాయి లిటరలీ కమ్ ఫ్రమ్?
షెనాయి అనే పదం దేని నుంచి వెలువడింది? షా ప్లస్ నయి బార్బర్ ఆర్ షే ప్లస్ నయి న్యూ? ఏమైంటుంది ఆన్సర్? ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ ఈస్ షా ప్లస్ నయి బార్బర్. దీని నుండే షెనాయి అనే వర్డ్ వచ్చింది. వెరీ గుడ్. We shall move to the another question now. Where was Bismillah Khan born? Bismillah Khan ఎక్కడ జన్మించారు? లక్నో, లక్నోలోనా లేదా డమ్రాన్ బీహార్లోనా? ఎక్కడ? బీహార్లోనా లక్నోలోనా? ఆన్సర్ ఇస్ బి, బీహార్. నెక్స్ట్, what was Bismillah Khan's breakthrough platform in 1938? 1938లో అద్భుతమైన బ్రేక్ త్రూ ప్లాట్ఫామ్ ఏంటి? No, A, his first concert abroad or All India Radio Lucknow? The answer is చెప్పండి. All India Radio. Good. Last question. అందరూ ఆన్సర్స్ చెప్పండి. Which rag did Bismillah Khan play on 15th August 1947 at the Red Fort? సో మనకి స్వతంత్రం వచ్చింది ఆ రోజే కదా. రెడ్ ఫోర్ట్ దగ్గర బిస్మిల్లా ఖాన్ ఏదో ఒక రాగం వినిపించారు. ఏంటది? ఇస్ దట్ రాగ్ భైరవి? భైరవి రాగమా లేదా కఫీ రాగమా? రాగ్ కఫీ. ద ఆన్సర్ ఇస్ బి. సో దీస్ ఆర్ ఆల్ ద ఆన్సర్స్ which you have already attempted in the previous class. ఓకే, సో ఇప్పుడు మీకు మొత్తం గుర్తొచ్చింది కదా లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇంకా ఒక 4 పారాగ్రాఫ్స్ చెప్పుకోవడం మిగిలింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాము. ఓకేనా? ఎస్. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ came thick and fast. Bismillah Khan became the first Indian to be invited to perform at the prestigious Lincoln Center Hall in United States of America. చాలా త్వరగా గుర్తింపు అవార్డ్స్ అనేవి లభించాయి బిస్మిల్లా ఖాన్ గారికి. బిస్మిల్లా ఖాన్ ఆయన మొట్టమొదటి వ్యక్తి దేనికి? లింకన్ సెంటర్ హాల్ యునైటెడ్ స్టేట్స్ లో పర్ఫామ్ చేయడానికి పిలిచారు. సో యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లింకన్ సెంటర్ హాల్ అని ఉంటుంది. అందులో పర్ఫామ్ చేయడానికి పిలిచింది మొదటి ఇండియన్ వ్యక్తి ఎవరు? బిస్మిల్లా ఖాన్. He also took part in the World Exposition in Montreal, in the Cannes Art Festival and in the Osaka Trade Fair. So in a పక్క దేశాల్లో కూడా, అబ్రాడ్లో కూడా క్యానస్ ఆర్ట్ ఫెస్టివల్లో, మొంట్రాయ్లో, ఒసాకా ట్రేడ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది, పాల్గొన్నారు. So well known did he become internationally that an auditorium in Tehran was named after him, Tahar Mosque Ustad Bismillah Khan. సో ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే ఇంటర్నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్లీ వేరే కంట్రీస్ కూడా రికగ్నైజ్ చేశాయి అతని టాలెంట్ని. ఎంతలా అంటే ఒక మాస్క్ ఆయన పేరు పెట్టేశారంట, తాహార్ మాస్క్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, టెహ్రాన్లో. ఓకేమా? సో నెక్స్ట్, ఇందాక ప్రెస్టీజియస్ అని చెప్పాను కదా, దాని మీనింగ్ ఏంటి? గౌరవంగా, లైక్ గౌరవప్రదమైన, రెస్పెక్టెడ్ అండ్ అడ్మైర్డ్, having a high status or reputation. Prestigious awards అంటే గౌరవంగా ఇస్తూ ఉంటారు కదా టాలెంట్స్ కి. దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్టెడ్ అండ్ అడ్మైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఆడిటోరియం. ఆడిటోరియం అంటే ఏంటి? లార్జ్ రూమ్ ఆర్ హాల్ వేర్ పీపుల్ గ్యాదర్ టు వాచ్ పెర్ఫార్మెన్సెస్, లెక్చర్స్ ఆర్ ఈవెంట్స్. కళావేదిక అని చెప్పొచ్చు, ఒక వేదిక. ఓకే, సో అక్కడికి వచ్చి పెర్ఫార్మెన్స్లు ఇస్తారు, ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆడిటోరియం. మనకి బ్యాంకెట్ హాల్స్ అని ఉంటాయి, అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్. అలానే ఆడిటోరియం కూడా ఒక కళా వేదిక అని చెప్పొచ్చు, లేదా ఈవెంట్స్ జరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఆడిటోరియం. ఏమంటాము? ఆడిటోరియం. నెక్స్ట్ వన్, 10th paragraph చూద్దాము. నేషనల్ అవార్డ్స్ లైక్ ద పద్మశ్రీ, ద పద్మభూషణ్,
the Padma Vibhushan were conferred on him. ఆయన ఎంత ఫేమస్ అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి. పెద్ద పెద్ద సివిలియన్ అవార్డ్స్, ఉత్తమమైన అవార్డ్స్ అన్ని పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. ఓకే. In 2001, Ustad Bismillah Khan was awarded India's highest civilian award. అప్పటికి మీరెవరు పుట్టుంటారు కదా. 2001లో బిస్మిల్లా ఖాన్ కి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇచ్చారు. భారత్ రత్న బిరుదు కూడా ఇచ్చారంట. సో విత్ ద coveted award resting on his chest and his eyes glinting with rare happiness, he said, ఆ అవార్డ్ తీసుకునే తరుణంలో ఆ అవార్డు అతని గుండెలకి హత్తుకొని కళ్ళల్లో ఒక మెరుపు, అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రేర్ హ్యాపీనెస్, ఒక సంతోషం అనేది ఆయన కళ్ళల్లో కనిపించింది ఆ రోజు. హి సెడ్, ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టీచ్ యువర్ చిల్డ్రన్ మ్యూజిక్. దిస్ ఇస్ హిందుస్థాన్స్ రిచెస్ట్ ట్రెడిషన్. ఈవెన్ ద వెస్ట్ ఈస్ నౌ కమింగ్ టు లెర్న్ అవర్ మ్యూజిక్. సో మ్యూజిక్ నేర్చుకోండి, అది మన సాంప్రదాయం. సో వెస్ట్రన్ మ్యూజిక్ కూడా మన మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అని చెప్పారు. మన ఇండియాలో కేరళలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్, చిన్న పిల్లలు కూడా ఏంటి అంటే అలా సైడ్కి నేర్పిస్తూ ఉంటారు మ్యూజిక్ కానీ డాన్స్ కానీ, ఒక కళ. ఓకే. సో నెక్స్ట్ కోవేటెడ్ అని చెప్పాను కదా. కోవేటెడ్ ఆన్ హిమ్ అంటే ఏంటి? గ్రేట్లీ డిజైర్డ్ ఆర్ వాంటెడ్ బై మెనీ పీపుల్. అంటే చాలా మంది కూడా అది దక్కాలని కోరుకునే విధంగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చాలా మంది తీస్తారు యాక్టర్స్. ప్రతి ఒక్క యాక్టర్ నాకు ఆస్కార్ అవార్డు రావాలి అని అనుకుంటారు. అవునా కదా? చాలా మంది కోరుకుంటారు అవార్డు రావాలని. సో అంటే ప్రతి ఒక్కళ్ళ ఆశ, కోవేటెడ్ అనేది ఆశ. అలాంటి ఆశ పూరితమైన ఏంటి ఒక అవార్డు అతనికి చేజిక్కింది. ఓకే. కోవేటెడ్ ఏమంటాము? కోవేటెడ్, విచ్ మీన్స్ గ్రేట్లీ డిజైర్డ్ బై ఎవ్రీ వన్, మెనీ పీపుల్, మెనీ ఆర్టిస్ట్స్. ప్రతి ఒక్కరు కోరుకుంటారు నాకు అవార్డు రావాలి, భారత రత్న రావాలి, పద్మభూషణ్ రావాలి. ప్రతి నటి ఎవరైతే ఉత్తమంగా టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారో. ఓకే. సో కోవేటెడ్. నెక్స్ట్ గ్లింటింగ్. ఇందాక సెంటెన్స్ లో మనం చూసాం కదా. సో గ్లింటింగ్ ఇన్ హిస్ ఐస్ అంటే ఏంటి? షైనింగ్ విత్ స్మాల్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్, స్పార్క్లింగ్ అంటే కళ్ళల్లో ఒక మెరుపు. ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని పొగిడినప్పుడు కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది కదా, దాట్ ఈస్ కాల్డ్ గ్లింటింగ్. ఏమంటాము? గ్లింటింగ్. ఒక సంతోషం అన్నమాట, ఒక మెరుపు, కళ్ళల్లో ఒక ఆనందం. ఓకే. గ్లింటింగ్. అంత పెద్ద ఉత్తమమైన అవార్డు వచ్చినప్పుడు, భారత రత్న వచ్చినప్పుడు ఆయన కళ్ళు అలా మెరుపులతో నిండిపోయాయి ఆనందంతో. గ్లింటింగ్ విచ్ మీన్స్ షైనింగ్ విత్ స్మాల్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్. ఓకే. స్పార్క్లింగ్, స్పార్క్లింగ్. ఓకే. నెక్స్ట్ వన్. In spite of having traveled all over the world, Khan Sahab, as he is fondly called, is exceedingly fond of Benares and Damron, and they remain for him the most wonderful towns of the world. As I've already told you in the previous class, Bismillah Khan ki అతనికి ఇండియా అన్న, బెనారస్ అన్న, డమ్రోన్ అంట, అంటే పుట్టిన స్థలం అంటే చాలా ఇష్టం. హీస్ ఫాండ్ ఆఫ్ హిస్ టౌన్స్. అది అది అక్కడ అది వదిలిపెట్టి ఎక్కడ ఉండడానికి అతను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. A student of his once wanted him to head a Shehnai school in the USA, and the student promised to recreate the atmosphere of Benares by replicating the temples. అయితే ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే, షెహనాయి బిస్మిల్లా ఖాన్ యొక్క స్టూడెంట్ అన్నారంట, గురూజీ యుఎస్లో నేను స్కూల్ ఓపెన్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చి మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయండి అని చెప్తారు. నేను ఇండియాని వదిలి, బెనారస్ని వదిలి ఎక్కడికి రాను నానా అని చెప్తే ఆయన అంటాడు, ఒక పని చేస్తా, మ్యూజికల్ చుట్టూ బెనారస్ లాగా పోల్చిన టెంపుల్స్ని కడతాను, ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాను అని చెప్పాడంట. సో బెనారస్ని తలపించేలా యుఎస్ఏని మారుస్తాను, మరి మీరు వస్తారా, అక్కడ మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేస్తారా అని అడిగాడట. బట్ ఖాన్ సాబ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ బి ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ రివర్ గంగా యాజ్ వెల్. సరే టెంపుల్స్ ని, బెనారస్ ని కడతావు యుఎస్ లో, మరి ఇక్కడ ఉన్న రివర్ గంగాని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నాడంట. అంటే అంత ఇష్టం అనమాట ఆయనకి, రివర్ గంగా అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఉన్న గంగాని యుఎస్ఓలోకి తీసుకొని వెళ్తావు, మరి నేను వస్తా అని అన్నాడు. So later he is remembered to have said,
That is why whenever I'm in foreign country, I keep yearning to see Hindustan. Ante ishtam Hindustan ante. While in Mumbai, I think of only Benares and Holy Ganga. సో మనం కూడా అంతే, గోదావరి నీళ్లు కానివ్వండి, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి మనకి తెలుస్తుంది గోదావరిని వదిలిపెట్టి పోబుద్ది కాదు, భద్రాచలం నీళ్లు గోదావరిని వదిలిపెట్టి పోబుద్ది కాదు. అక్కడ కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అంత ఇష్టం మనకి నీళ్ళన్నా కదా. అలాగే బిస్మిల్లా ఖాన్ గారికి కూడా గంగా నీళ్ళు అంటే అంత ఇష్టం. సో he wants to be in Hindustan, like he has to he likes that tradition and culture ikkada Benares kuda. While in Mumbai, I think of only Benares and Holy Ganga, and while in Benares, I miss the unique Mata of Damroon. Ante మిస్ అవుతాను పలానా చోట్లని, డమ్రోన్ని కానీ బెనారస్ని కానీ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇందాక నేను ఇక్కడ సెంటెన్స్ లో రీక్రియేట్ అనే పదం వచ్చింది కదా. సో రీక్రియేట్ అంటే ఏంటి? టు మేక్ సంథింగ్ అగైన్ ఎస్పెషల్లీ ఇన్ ద సేమ్ వే ఇట్ వాస్ బిఫోర్. అంటే మళ్ళీ రీక్రియేట్ చేయడము అంటే మళ్ళీ అలాంటి దాన్ని సృష్టించటము అని చెప్పచ్చు. టు ఇమిటేట్ ఆర్ ప్రొడ్యూస్, రీక్రియేషన్. ఇప్పుడు తాజ్ మహల్ ఉంది, ఐ వాంట్ టు రీక్రియేట్ దాట్ అంటే మళ్ళీ తాజ్ మహల్ లాంటిది ఇంకొక చోట కట్టాను అనుకోండి, దట్ ఈస్ రీక్రియేషన్. ఓకే, టు మేక్ సంథింగ్ అగైన్ ఎస్పెషల్లీ ఇన్ ద సేమ్ వే ఇట్ వాస్ బిఫోర్. టు ఇమిటేట్ ఆర్ ప్రొడ్యూస్, రీప్రొడ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పలానా రోజు ఇది జరిగింది కదా అని అన్నప్పుడు, షల్ వి రీక్రియేట్ ఇట్ అగైన్ అని అంటారు కదా. సో we shall see the other one, replicate. Replicate ante meaning enti? To copy or repeat something exactly. To copy or repeat something exactly. అంటే ఒక నమూనాని కాపీ చేయటం అని చెప్పొచ్చు. ఓకే, రిపీట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ, రిప్లికేషన్. ఓకే, నెక్స్ట్. Ustad Bismillah Khan's life is a perfect example of the rich cultural heritage of India. One that effortlessly accepts that a devout Muslim like him can very naturally play the Shehnai every morning at the Kashi Vishwanath temple. So Bismillah Khan garu aina Muslim aina sare aina Hindu temple lo, Kashi Vishwanath temple lo ala పాడడం అనేది, ట్రెడిషన్ కల్చర్ చూపించడం అనేది, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్, రైట్? సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పాస్డ్ అవే ఆన్ 21st August 2006. ఎప్పుడు జరిగిపోయారు, కాలం చేశారు? 21st August 2006. At the age of 90, after a prolonged illness, 90 years బతికారు ఆయన. ఓకే, ఆయన అనారోగ్య కారణాల వల్ల he was given a state funeral, చనిపోయారు. He was given a state funeral and government of India declared one day of national mourning. అంటే ఆయన జరిగిపోయిన తర్వాత అధికార లాంఛనాలతో ఫ్యూనరల్ చేసి ఒక రోజు హాలిడే ప్రకటించారనమాట ఇండియన్ గవర్నమెంట్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిస్మిల్లా ఖాన్స్ లైఫ్. ఫ్యూనరల్ అంటే ఏంటి? ఎ సెరమనీ హెల్డ్ ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ డైడ్. చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమం కానివ్వండి, అక్కడ ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఫ్యూనరల్స్ అంటాము, ఫ్యూనరల్ అంటాము. ఓకే, ఫ్యూనరల్, FUNERAL, ఫ్యూనరల్, a ceremony held for a person who has died. So this is all about the Shehnai of Bismillah Khan. ఇప్పుడు మనము పేజ్ నెంబర్, మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 26 తీయండి అమ్మా. మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 26. ఎస్. సో ఆ పేజ్ లో థింకింగ్ అబౌట్ లాంగ్వేజెస్ అని ఉంటుంది కదా. థింకింగ్ అబౌట్ లాంగ్వేజెస్. మనం ఇప్పుడు థింకింగ్ అబౌట్ లాంగ్వేజెస్ గురించి చెప్పుకుందాము. ఎస్, యా. థింకింగ్ అబౌట్ లాంగ్వేజెస్, పేజ్ నెంబర్ 26. ప్లీజ్ ఓపెన్ పేజ్ నెంబర్ 26. థింకింగ్ అబౌట్ లాంగ్వేజెస్ ఓపెన్ చేశారా నాన్న? అక్కడ లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్ అని ఉంది. త్వరగా క్లిక్ చేయండి. లుక్ ఎట్ ద సెంటెన్సెస్ అని ఉంది కదా. ఎస్, బోయిపాలెం వాళ్ళు ఆన్సర్స్ బాగా చెప్పారు నాన్న. ఐ అప్రిషియేట్ బోయిపాలెం స్టూడెంట్స్.
and if Rani teacher students kuda, yes, Edarada, yeah, you all gave me answers. I appreciate you all. Yes, good. Next. So thinking about languages, page number 26 open చేశారు కదా. Now if you see there, look at these sentences అని చెప్పారు కదా. 2 sentences ఇచ్చారు. Okay, what are those 2 sentences? See here. Evelyn was determined to live a normal life. ఒక sentence ఇచ్చారు. Evelyn was determined to live a normal life. They also gave the another sentence. Evelyn managed to conceal her growing to deafness from friends and teachers అని ఇచ్చారు కదా. సో ఆ 2 sentences లో చదివితే ఆ సెంటెన్స్ కి తగ్గ క్వశ్చన్ కూడా ఇచ్చారు వాళ్ళు. వాట్ వాజ్ ఎవెలిన్ డిటర్మైన్డ్ టు డూ అనేది క్వశ్చన్. ఓకే, వాట్ వాజ్ ఎవెలిన్ అనే ఒక పర్సన్ డిటర్మైన్డ్ టు డూ అంటే ఎవెలిన్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్ అ నార్మల్ లైఫ్. ఇక్కడ మీరు చూసినట్లయితే టు లివ్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమిచ్చారు? టు లివ్. టు అనేది ప్రిపోజిషన్, లివ్ అనేది వర్బ్. టు లివ్ అనేది ఇచ్చారు కదా. హియర్ ఆల్సో what did Evelyn manage to do? Evelyn managed to conceal her growing deafness from friends and teachers. అతనికి ఉన్న డెఫ్నెస్, లైక్ ఆ పర్సన్ కి ఉన్న డెఫ్నెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ కి టీచర్స్ కి కన్సీల్ చేద్దామని అనుకుందంట. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రిపోజిషన్ టు ఉంది అండ్ దాని తర్వాత వర్బ్ కూడా ఉంది. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే మీకు ఒక ఎక్సర్సైజ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్ లో మీరు ఏం చేయాలంటే వర్బ్ ముందు టు పెట్టి ఆన్సర్స్ రాయాలి. 2 ప్లస్ దట్ ఆన్సర్. ఇప్పుడు మనం చూద్దామా? ఆర్ యు ఆల్ రెడీ టు సీ దోస్ బ్లాంక్స్? ఎస్. సీ నానా, ఫస్ట్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ టు వర్క్, ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ బ్రాకెట్స్ అని అన్నారు. బ్లాంక్స్ ఇచ్చారు, బ్రాకెట్స్ లో హింట్స్ ఇచ్చారు, మనం ఆన్సర్స్ రాయాలి. సో ఐఎమ్ షేరింగ్ యూ ద స్క్రీన్ నౌ మై డియర్ స్టూడెంట్స్. మనం ఒక్కొక్క బ్లాంక్ చూద్దాము, ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఎస్. చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పేజ్ నెంబర్ 26 లో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అని ఇలా ఇచ్చారు. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఎవెలిన్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్. ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్స్ అన్నారు. ఇటాలిసైజ్డ్ అంటే ఏంటి? బోల్డ్ లెటర్స్ కాకుండా కాస్త వంకరగా ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటాలిసైజ్డ్ అంటాం కదా. సో 2 ప్లస్ వర్బ్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్స్ లో Evelyn managed to conceal her growing deafness from friends and teachers. To conceal. 2 plus verb. So ikkada complete the following sentences beginning with the to verb. Try to answer the questions in the brackets. So okay nana, ikkada question lu icharu. What does it hope to do? Ikkada manam answers rayali, fill in the blanks cheyali. First chuddama. The school sports team hopes to dash. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి నాన్న. ఇది ఫస్ట్ క్వశ్చన్. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్ డాష్. ఆన్సర్స్ నోట్ చేసుకోండి. హోప్స్ టు విన్ ద ఛాంపియన్షిప్. టు విన్ ద ఛాంపియన్షిప్. ఆన్సర్ ఏంటి? టు. టు ఈజ్ అ ప్రిపోజిషన్. విన్ ద ఛాంపియన్షిప్. రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి ఆన్సర్స్. ఫస్ట్ వన్, పేజ్ నెంబర్ 26. First blank answer enti? To win the championship. To win the championship. First one. To win the championship. Okay. We shall see the second blank now. Rasara answer note cheskunnara? Tvoraga note cheskondi. Yes. Next one. We all want dash.
బ్రాకెట్ లో ఏమి ఇచ్చారు? వాట్ డు వి ఆల్ వాంట్ టు డూ? దట్ ఆన్సర్ ఏంటి? వి ఆల్ వాంట్ టు సక్సీడ్. టు సక్సీడ్. టు సక్సీడ్. 2 సీలు 2 ఈలు ఉన్నాయి. ద ఆన్సర్ టు సక్సీడ్. రాసుకున్నారా నాన్న? టు సక్సీడ్. సో థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ సెంటెన్స్ ఆన్సర్. They advise the hearing impaired child's mother to dash. అంటే హియరింగ్ ఇంపేర్డ్ చైల్డ్స్ మదర్ అంటే ఒక బాబుకి చెవుడు ఉంది. సో చెవుడు ఉన్న ఒక బాబు వాళ్ళ అమ్మకి ఏం చెప్పారు? డాష్. సో వాట్ డిడ్ దే అడ్వైస్ హర్ టు డూ? 2 ప్లస్ వర్బ్. ఆన్సర్ ఏంటి? టు సీక్ మెడికల్ హెల్ప్. థర్డ్ ఆన్సర్ ఏంటి? టు సీక్ మెడికల్ హెల్ప్. టు సీక్ మెడికల్, MEDICAL, మెడికల్ హెల్ప్, HELP. టు సీక్ ఒక మెడికల్ హెల్ప్ ని చూడమని వెతకమని చూడమని చెప్పారు. టు సీక్ మెడికల్ హెల్ప్. ఓకేనా? టు సీక్ మెడికల్ హెల్ప్. సో ఫోర్త్ వన్ చూద్దామా? రాసుకున్నారా ఆన్సర్? టు సీక్, SEEK, మెడికల్ హెల్ప్. త్వరగా రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ద అథారిటీస్ పర్మిటెడ్ డాష్ అంటే టు లీవ్ ఎర్లీ. వాట్ డిడ్ ద అథారిటీస్ పర్మిట్ us టు డూ అనేది బ్రాకెట్ లో క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏనాలి? ద అథారిటీస్ పర్మిటెడ్ us టు లీవ్ ఎర్లీ. ఫోర్త్ వన్, టు లీవ్ ఎర్లీ. త్వరగా వెళ్ళిపోమని చెప్పారు. ద అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు త్వరగా వెళ్ళిపోండి అని. టు లీవ్ ఎర్లీ. దట్ ఈస్ ద ఆన్సర్ బ్లాంక్ లో. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆన్సర్ చూద్దామా? ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏంటి? A musician decided dash. What did the musician decide to do? Answer: to learn the Shehnai. To learn the Shehnai. అనేది దాని ఆన్సర్. Shehnai. Okay. To learn the Shehnai. Next, sixth one చూద్దామా? Okay. So 5 blanks complete అయ్యాయి. I hope you have all written the answers. ఒకసారి చూడండి. Answers. First one, to win the championship. To win the championship. THE. The championship. HE. The championship. Next, to succeed. Next, to seek medical help. To leave early. To learn Shehnai. ఇది S. ఇక్కడ లైటింగ్ వల్ల మీకు కనిపించట్లేదేమో. దిస్ ఇస్ S. Shehnai. ఓకేనా? Okay, answers rasara. So we shall move to the another exercise now. I'm sharing you the screen. So next చూద్దాము. నెక్స్ట్ పేజ్ లో ఉంది ఇక్కడ. From the text on Bismillah Khan, find the words and phrases that match these definitions and write them down. The number of the paragraph where you will find the words, phrases has been given here in the brackets and ఇచ్చారు కదా హెడింగ్ లో. అంటే దాని అర్థం ఏంటంటే, మనము టెక్స్ట్ బుక్ లో ఆ స్టోరీకి పారాగ్రాఫ్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అని. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ దీని డెఫినేషన్ కి ఉన్న మీనింగ్ ఏంటి, వర్డ్ ఏంటి, ఒక పదానికి ఈ అర్థం వస్తుంది. ఆ పదం ఆ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళి చూసి రాయాలి ఆన్సర్.
అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ 1 నెంబర్ ఇచ్చారు. 1 నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు పారాగ్రాఫ్ 1 లోకి వెళ్ళి మీ టెక్స్ట్ బుక్ లో మొత్తం ఆ పారాగ్రాఫ్ చదివితే మీకు ఒక పదం దొరుకుతుంది. ఆ పదానికి అర్థం ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్. సో ఏంటా పదం అనేది మీరు రాయాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఏమిచ్చారు? 3. ఆ పారాగ్రాఫ్ లోకి వెళ్ళి ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివితే మీకు ఒక పదం దొరుకుతుంది కదా, ఆ పదాన్ని అది నెంబర్ వచ్చేసి 5 నాట్ 3, 5th. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అనే అర్థం వచ్చే పదం ఏంటో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఎ పార్ట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. ఇక్కడ నెంబర్ 2 ఇచ్చారు. అంటే సెకండ్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మొత్తం చదివి ఈ అర్థం ఇచ్చే పదం ఏంటో ఈ బ్లాంక్ లో ఫిల్ చేయాలి. అర్థమవుతుందా నాన్న? సో 6 క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. ఆ 6 ఆన్సర్స్ మనం రాసేద్దామా? రాసేద్దాం. ఫస్ట్ వన్ ఆన్సర్ నోట్ చేసుకోండి. ద రాయల్ రెసిడెన్స్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మీనింగ్స్ అండ్ వర్డ్స్ చూసాం కదా నాన్న. వొకాబులరీ చూసాం కదా, చూసామా లేదా? చూసాం కదా వొకాబులరీ. సో ఆ వొకాబులరీలో ఆ వర్డ్స్ కి తగ్గ మీనింగ్స్ ఆ పారాగ్రాఫ్ లో వెతికి రాయాలి. ఓకే, మీరు స్టడీ అవర్స్ లో ఏం చేయొచ్చు అంటే డిక్షనరీ పక్కన పెట్టి బుక్ అంతా చదివి మీనింగ్స్ వెతుక్కోవచ్చు. ఎనీవే నేను మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నా. ఓకే, ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్. ఆన్సర్ ఏంటి? ద రాయల్ రెసిడెన్స్. ద ఆన్సర్ ఏంటి? ద రాయల్ ROYAL రాయల్ residence. RESIDENCE residence. The royal residence. RESIDENCE. రాసారా? The royal residence. Next, the state of being alone. 5th paragraph లో సాలిట్యూడ్ అనే పదం ఉంటుంది. చూడండి ఒకసారి 5th paragraph ఓపెన్ చేసి సాలిట్యూడ్ అనే పదం ఉందా లేదా చూడండి. ఉందా? దొరికిందా మీకు? సాలిట్యూడ్ అనే పదం. సాలిట్యూడ్ అంటే ఏంటి? ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఒంటరి. సాలిట్యూడ్. ద ఆన్సర్ ఏంటి? సాలిట్యూడ్. 5th paragraph లో ఈ పదం ఉంటుంది. దాని అర్థం ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్. ద ఆన్సర్ ఇస్ సాలిట్యూడ్. SOLITUDE. రాసుకున్నారా? గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ కి వెళ్ళనా? థర్డ్ వన్, a part which is absolutely necessary. నన్ను చివరి క్లాస్ లో ఒకళ్ళు అడిగారు కూడా చాట్ బాక్స్ లో, మ్యామ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిస్పెన్సిబుల్ అని చెప్పాను కదా. పార్ట్ ఆఫ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, మ్యాండేటరీ అంటే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, అవసరం. ఓకే, ఆన్సర్ ఏంటి? ఇండిస్పెన్సిబుల్. థర్డ్ ఆన్సర్ ఏంటి? INDISPENSABLE. indispensable. What's the answer? Indispensable, which means a part which is absolutely necessary. So మీరు ఈ సెకండ్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళారనుకోండి, ద షెనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్ సెకండ్ పారాగ్రాఫ్ లో మీకు ఈ పదం దొరుకుతుంది లైన్స్ లో. అది ఏ లైన్ లో ఉంది చూడండి. సో దాని అర్థం ఏంటి? a part of absolutely necessary, indispensable. ఓకే, రాసుకున్నారా? నెక్స్ట్ వన్, టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్. 5th paragraph లో ఉంటది ఈ పదము. 5th paragraph లో ఉంటది. 5th paragraph లో. సో ద ఆన్సర్ ఈస్ ఇన్వెంటెడ్. INVENTED. ఇన్వెంటెడ్. ఇన్వెంటెడ్ అంటే ఏంటి? కనుగొనడం. ఇన్వెంటెడ్. ఓకే, ఇన్వెంటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటెడ్ నానా? 5th paragraph లో ఉంది. టు డూ సంథింగ్ విచ్ ఈస్ నాట్ డన్ బిఫోర్. ఇన్వెన్షన్, ఇన్వెంటెడ్. ఓకేనా? రాసుకున్నారా? నెక్స్ట్ 5th one లోకి వెళ్దాము. వితౌట్ మచ్ ఎఫర్ట్. 5th paragraph లోనే ఉంది ఈ పదం. ఏంటా పదం? effortlessly. 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 effortlessly.
ఫిఫ్త్ పారాగ్రాఫ్ లో ఈ పదం వెతకండి. దాని అర్థం ఏంటి? వితౌట్ విత్ మచ్ ఎఫర్ట్. రాసుకున్నారా? ఒక పని చేయండి, లాస్ట్ లో ఎఫర్ట్ ఇచ్చారు కదా, ఎఫర్ట్ కి లెస్లీ యాడ్ చేయండి. LESSLY, లెస్లీ. మీరు 9th క్లాస్ చదువుతున్నారు, ఫాస్ట్ గా రాసేయాలి నాన్న. యూ హ్యావ్ టు బి వెరీ స్పీడ్, యు నో. 6th one, క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. 9th పారాగ్రాఫ్ లో ఈ పదం ఉంటుంది. థిక్ అండ్ ఫాస్ట్ అంటే క్విక్లీ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అంటే షెహనాయి గాట్ అవార్డ్స్ థిక్ అండ్ ఫాస్ట్ అని ఉంటుంది. ఓకే, 9th పారాగ్రాఫ్ లో మీరు చూస్తే ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది. థిక్ అండ్ ఫాస్ట్ అంటే దాని అర్థం ఏంటి? క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో 6th ఆన్సర్ రాసేయండి త్వరగా. థిక్ అండ్ ఫాస్ట్. 6th one, థిక్ అండ్ ఫాస్ట్. థిక్, THICK, థిక్ అండ్ ఫాస్ట్, FAST. మీరు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే పెన్సిళ్ళు, ఎరేజర్లు, పెన్లు అన్ని ముందు పెట్టుకోవాలి. రాసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ని అడిగితే ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th one అయిపోయింది, ఇంతటితో అయిపోయింది. ఓకే, ఓన్లీ 6 మీనింగ్స్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఆన్సర్స్. వన్స్ వీ షల్ సీ. ఫస్ట్ వన్, the royal residence. Second answer, solitude. Third answer, indispensable. Idi A. Sorry, idi S and A. Okay, indispensable. And fourth answer enti? Invented. Fifth answer, effortlessly. Sixth answer, thick and fast. సో మీరు ఈ పారాగ్రాఫ్స్ కి ఫస్ట్ పారాగ్రాఫ్, 5th పారాగ్రాఫ్, 2nd పారాగ్రాఫ్ లో ఈ వర్డ్స్ దొరుకుతాయి మీకు. ఈ వర్డ్స్ యొక్క అర్థాలు ఇచ్చారు, అర్థానికి తగినట్టు ఆన్సర్స్ రాయమన్నారు. మనం రాసేసాం సక్సెస్ఫుల్ గా. సో నౌ వి షల్ మూవ్ టు ది అనదర్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ టు యూ ఆల్. సో చూద్దామా? ఎస్, ఐ యు ఆల్ రెడీ? ఎస్, ఐఎమ్ ఆల్సో రెడీ. So I'm sharing you the screen now. నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ చేసేటప్పుడు కింద రియాక్షన్స్ ఇమోజీస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి కంటిన్యూస్ గా కోపంతో ఉన్న ఇమోజీని పెడుతూ ఉన్నారు. మరి ఎందుకంత కోపము? ఓకే, సో ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి నాన్న. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. టిక్ ద రైట్ ఆన్సర్. టిక్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు 7 sentences ఇచ్చారు. సో బ్రాకెట్స్ లో వర్డ్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు టిక్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఐ యు ఆల్ రెడీ నానా? రెడీ ఉన్నారా? దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఇందులో ఏం లేదు పెద్దగా. ఫస్ట్ వన్ చూసినట్లయితే, వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ ఇట్. సో రివైవ్డ్ అనే పదానికి అర్థాలు ఇచ్చారు ఇక్కడ. ఏంటి కరెక్ట్ ఆన్సరో చూడాలి. సో రివైవ్డ్ కి అర్థం ఏంటి గుర్తుందా ఎవరికైనా? నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. గుర్తుంది అంటే వాళ్ళంత ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కడ ఉండరని అర్థం. గుర్తు లేదంటే గుర్తు తెచ్చుకోవాలని అర్థం. ఓకే, వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్, లివ్స్ అగైన్. ఓకే, వెన్ ఎ గవర్నమెంట్ బ్యాన్స్ సంథింగ్. సో ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ కి మీనింగ్స్ మనం టిక్ చేయాలి, రైట్ మీనింగ్. ఓకే, మనం ఈచ్ సెంటెన్స్ చూద్దామా మనం? ఫస్ట్ వన్, when something is revived, it lives again. So the answer is it lives again. అందరు ఆన్సర్స్ టిక్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ రాయడానికి పెద్ద టైం పడుతుంది, టిక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి త్వరగా టిక్ చేసుకోవాలి నాన్న. సో ఫస్ట్ ది ఆన్సర్ ఏంటి? ఆన్సర్ it lives again. First one is it lives again. సో సెకండ్ చూద్దాము. టిక్ చేసుకున్నారా? ఎస్, రివైవ్డ్ మీనింగ్ it lives again. నెక్స్ట్ వన్, when a government bans something it wants it. సో అక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్ ఏమి ఇచ్చారు? బ్యాన్స్ ఇచ్చారు. సో బ్యాన్ అనేది దాని మీనింగ్ ఏంటి? బ్యానింగ్ సంథింగ్ విచ్ మీన్స్ స్టాపింగ్ సంథింగ్. సో ది ఆన్సర్ ఇస్ స్టాప్. ఆన్సర్ ఏంటన్నా అక్కడ? స్టాప్. ఓకే, స్టాప్ మీద టిక్, స్టాప్డ్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. వెన్ సంథింగ్ ఈస్ కన్సిడర్డ్ ఆస్పీషియస్,
ఇక్కడ ఇటాలిసైజ్డ్ అంటే వంకరగా ఉన్న అక్షరాలు. ఓకే, బోల్డ్ గా కాకుండా ఇటాలిసైజ్ లో ఇచ్చారు, విచ్ మీన్స్ వెల్కమ్ ఇట్. ద ఆన్సర్ ఇస్ వెల్కమ్ ఇట్. టిక్ చేసుకున్నానా? వెల్కమ్ ఇట్. ఫోర్త్ వన్ టిక్ చేసుకున్నారా? ఫోర్త్ వన్ చూడండి. when we take to something we find it. ఓకే, ఫోర్త్ వన్ చూడండి. when we take to something, అక్కడ we take to అనేది ఇటాలిసైజ్డ్ ఇచ్చారు. ఓకే, we find it అంటే ఇంట్రెస్టింగ్ గా బోరింగ్. ద ఆన్సర్ ఇస్ ఇంట్రెస్టింగ్. ద ఆన్సర్ ఏంటి? ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ టిక్ చేసుకోండి త్వరగా. చేసుకున్నారా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లోకి వెళ్దాము. when you appreciate something you. when you appreciate something, you. appreciate అనే వర్డ్ ఇటాలిసైజ్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటి? find it good and useful or find it no use. find it good and useful. The answer is find it good and useful. Okay, Nana? See the sixth one. find it good and useful. జస్ట్ టిక్ చేసుకుంటే చాలు, మీరు రాయాల్సిన పని ఏం లేదు కదా, ఫాస్ట్ గా అయిపోతుంది. అవునా కదా? when you replicate something you do it. ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్ ఏమిచ్చారు? రెప్లికేట్. ఏమిచ్చారు? రెప్లికేట్. ఇటాలిసైజ్డ్ అంటే చెప్పాను కదా వంకరగా ఉన్న అక్షరాలు అని, క్రాస్ గా ఉన్నాయి. ఓకే, క్రాస్ గా, సరేనా? సో ఇక్కడ రెండు ఇచ్చారు కదా బ్రాకెట్స్ లో, ఫర్ ద ఫస్ట్ టైం, ఫర్ ద సెకండ్ టైం. రెప్లికేషన్ అంటే ఏదైనా జరిగిన దాన్ని మళ్ళీ రెండోసారి చేసేది రెప్లికేషన్ అంటారు. సో రెప్లికేట్ అనే దాన్ని ఏంటి? ఫర్ ద సెకండ్ టైం. ద ఆన్సర్ ఇస్ ఫర్ ద సెకండ్ టైం. ఇచ్చేసుకున్నారా? వెరీ గుడ్. నెక్స్ట్ సెవెంత్ లోకి వెళ్దాము. These are nothing but words meanings, that's it. when we come to terms with something, it is సెవెంత్ చూస్తే we come to అనేది క్రాస్ గా ఇచ్చారు. నానా ఈ బ్లాంక్స్ ఏంటంటే ఈ కాంటెక్స్ట్ కి, అంటే మీ పారాగ్రాఫ్ లో ఉన్న దానికి మీనింగ్ మనం రాస్తున్నాము. అంటే పర్టికులర్ ఈ కాంటెక్స్ట్ కి మాత్రమే ఈ వర్డ్ అనే మీనింగ్ అనేది. ఓకే నానా? సో సెవెంత్ ఆన్సర్ ఏంటి? స్టిల్ అప్సెట్టింగా లేదా నో లాంగర్ అప్సెట్టింగా? సెకండ్ వన్, నో లాంగర్ అప్సెట్టింగ్. నో లాంగర్ అప్సెట్టింగ్. టిక్ చేసుకున్నారా? సో మనం ఎక్సర్సైజెస్ కూడా చేసేసాము. ఓకే, టిక్ చేసుకున్నారా? వెరీ గుడ్. నా yes, first one, to lives again. Second one, stopped. Third one, welcome it. Fourth one, interesting. Fifth one, find it good and useful. For the second time, no longer upsetting. This is TTING. No longer upsetting. So you have ticked all the answers right? Very good. So this is all about Shehnai of Bismillah Khan. నెక్స్ట్ ఉంది కదా డిక్షనరీ వర్క్. మీరు డిక్షనరీ ఫస్ట్ లైబ్రరీ నుండి తీసుకొని డిక్షనరీ చూడండి. ఓకే, సో అది మీరు ఓన్గా మీరు చేసేసుకోవచ్చు. గాట్ ఇట్? సో నౌ వి షాల్ మూవ్ టు ది అనదర్ లెసన్. ఆర్ యూ ఆల్ రెడీ స్టూడెంట్స్? ఆర్ యూ ఆల్ రెడీ? షాల్ వి మూవ్ టు ద నెక్స్ట్ పోయం వచ్చేసి విండ్. విండ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు నాకు విండ్ అంటే మీనింగ్ ఏంటో? So the next topic is the poem Wind. Today, now we are going to talk about the poem. The title of the poem is Wind. So what is the meaning of wind? Gali. Telugulo manam em cheptamo? Wind, gali. Right, this is the title of the poem. Okay, this is the title of the poem. So turn the page to the wind. Page turn cheskondi. Wind
చేసుకున్నారా? సో ముఖ్యంగా ఈ విండ్ అనే పోయం ఎవరు రాశారో తెలుసా? సుబ్రహ్మణ్య భారతి. సుబ్రహ్మణ్య భారతి ఎవరు రాశారు? సుబ్రహ్మణ్య భారతి. అయితే ఈ విండ్ అనే పోయం తమిళ్లో రాశారు. అది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు ఎవరో తెలుసా? ఏకే రామానుజన్. ఏకే రామానుజన్. రామానుజన్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ సుబ్రహ్మణ్య భారతి తమిళ్లో రాస్తే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరయ్యా అంటే రామానుజన్. ఓకేనా? సో ఈ విండ్ అనే పోయం గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి అంటే థీమ్. ఈ థీమ్ ఏంటి? ఛాలెంజెస్ అండ్ హార్డ్షిప్స్ గురించి చెప్తుంది. ఛాలెంజెస్ అండ్ హార్డ్షిప్స్. ఛాలెంజెస్, లైఫ్ లో మనకి చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి, కష్టాలు వస్తూ ఉంటాయి కదా. ఆ కష్టాల గురించి, ఆ ఛాలెంజెస్ గురించి, వాటి గురించి సుబ్రహ్మణ్య భారతి గారు ఒక కవిత్వం రాశారు. దాని పేరు వచ్చేసి విండ్. The theme of this poem is challenges and hardships. మనం మన జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ఎంత సులభంగా ఎదుర్కోవచ్చు. ఓకే, సో ఫైనల్లీ ఈ పోయం యొక్క మెసేజ్ ఏముంటుంది అంటే, పోయాన్ని చూసే ముందు మనం థీమ్ అండ్ మెసేజ్ ముందుగానే తెలుసుకుందాం. మెసేజ్ వచ్చేసి ఇట్ టీచర్స్ us to be strong and determined to face difficulties. స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ అండ్ డిటర్మైన్డ్ గా ఉండాలి. డిటర్మైన్డ్ టు ఫేస్ డిఫికల్టీస్. మన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి, వీక్ గా అయిపోకూడదు, ఎదుర్కోవాలి, చాలా బలంగా మంచిగా ఎదుర్కోవాలి. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద పోయం. సో ఇప్పుడు మనము పోయం విండ్ గురించి చూడబోతున్నాం. ఆ పోయం రాసింది సుబ్రహ్మణ్య భారతి గారు, తమిళ్లో రాశారు. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన వారెవరు? రామానుజన్. సో ఈ పోయం యొక్క థీమ్ ఏంటి అంటే ఛాలెంజెస్ అండ్ హార్డ్షిప్స్, లైఫ్ లో కష్టాలు, వాటి గురించి. నెక్స్ట్ మెసేజ్, ఈ పోయం మొత్తం చదివితే మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే ఎంత కష్టమైనా సరే చాలా బ్రేవ్ గా, చాలా దృఢంగా ఫేస్ చేయాలి, అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఆ పోయం చూద్దామా? ఐ యు ఆల్ రెడీ? ఎస్, ఐఎమ్ షేరింగ్ యూ ద స్క్రీన్ నౌ. వి షల్ సీ ద పోయం విండ్. ఓకే నానా? ఎస్. Now we'll see the poem Wind. సో ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన విండ్ పోయం ఇలా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఐవ్ టోల్డ్ యూ దాట్ సుబ్రహ్మణ్య భారతి, భారతి అనగానే అమ్మాయి అనుకునేవారు. అమ్మాయి ఏమో అనుకుంటారు, కాదు, అబ్బాయి. ఓకే, హీ ఈస్ అ మ్యాన్. సుబ్రహ్మణ్య భారతి గారు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళ్ లిటరేచర్. సో తమిళ్ లిటరేచర్ కి ఈయన ఫాదర్ అని చెప్తారు. లైక్ మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ కదా. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళ్ లిటరేచర్ అంటే సాహిత్యం ఎవరు? సుబ్రహ్మణ్య భారతి గారు. సో హీ హాస్ రిటన్ దిస్ పోమ్, హీ రోట్ దిస్ పోమ్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు ఎవరు? ఏకే రామానుజన్. రామానుజన్ చూసారా, ఇలా ఉంటారు, ఏకే రామానుజన్. సో ముందుగా ఈ పోమ్ అనేది చాలా మోడర్న్ పోయట్రీ, ఆధునిక సాహిత్యం అని చెప్పుకోవచ్చు. రిటన్ ఇన్ ఫ్రీ వర్స్. ఫ్రీ వర్స్ అంటే ఏంటంటే దీనికి ప్రాసలు గట్రా ఏం లేవు, స్టాన్జర్స్ ఏం లేవు. 23 లైన్స్ రాశారు. ఇక్కడ ఈ పోయంలో 23 లైన్స్ లో ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కౌంట్ ద లైన్స్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. దేర్ ఆర్ 23 లైన్స్. స్టాన్జర్స్ గట్రా ఏమీ లేవు, ప్రాసలు లేవు, ఏం లేవు. చాలా ఫ్రీ వర్స్ లో రాశారు ఈయన భారతి గారు. అండ్ మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి నేను 23 లైన్స్ ని సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సీ ద ఫస్ట్ వన్. విండ్ కమ్ సాఫ్ట్లీ. విండ్ స్టార్టింగ్ లైన్ ఏముంది? విండ్ కమ్ సాఫ్ట్లీ. ఓకే, గాలి నీవు మెల్లగా రా. విండ్ కమ్ సాఫ్ట్లీ అంటే మెల్లిగా రా, జెంటిల్ గా రా. డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్.
డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్. సో కిటికీల తాళాలు పగలగొట్టద్దు. కిటికీలు పగిలిపోకుండా పెడతారు కదా ముందు, అవి పగలగొట్టుకోకుండా రా లోపలికి. డోంట్ స్కాటర్ ద పేపర్స్. డోంట్ స్కాటర్ ద పేపర్స్. పేపర్లు చల్లవద్దు. డోంట్ త్రో డౌన్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్. అల్మరాలో ఉన్న పుస్తకాలని కిందికి విసిరేయద్దు. ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూసారా? ఈ డోర్ దగ్గర ఈ షట్టర్స్ ఉన్నాయి కదా, గ్లాస్, ఇవి పగలగొట్టుకోకుండా లోపలికి రా, మెల్లిగా రా. ఇలా ఇలా పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ చల్లకుండా రా. అంటే ఈ కవి ఏంటంటే గాలికి చెప్తున్నాడు, విండ్కి చెప్తున్నాడంట, విండ్ కమ్ సాఫ్ట్లీ, డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్, డోంట్ స్కాటర్ ద పేపర్స్, డోంట్ త్రో డౌన్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్. సో బుక్స్ ని కిందికి విసిరేయకుండా లోపలికి రా, జెంటిల్ గా రా అని చెప్తున్నారు. నెక్స్ట్, షట్టర్ అంటే ఏంటి? ఏ కవర్ ఆర్ ప్యానల్ ఫర్ అ విండో దట్ ఓపెన్స్ అండ్ క్లోజెస్. అంటే కిటికీకి అడ్డుగా ఉండే తలుపు అన్నమాట. తలుపులు, కిటికీకి ముందు తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపుల్ని బద్దలు కొట్టుకోకుండా రా అని చెప్పి కవి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, స్కాటర్. స్కాటర్ అంటే ఏంటి మీనింగ్? టు త్రో ఆర్ స్ప్రెడ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే చిందరవందరగా వేయకుండా రా. ఓ గాలి రా, నువ్వైతే రా, కానీ డోర్లు బద్దలు కొట్టుకోకుండా రా, పేపర్లు ఎక్కడ పడితే అక్కడ చల్లకుండా రా. ఓకే. స్కాటర్. నెక్స్ట్, షట్టర్, స్కాటర్. అంటే ఇక్కడ గాలి అంటే ఆయన అర్థం ఏంటంటే కష్టం. నువ్వు కష్టాలు నా లైఫ్ లోకి నువ్వు రా, కానీ నన్ను చిదిమేయకు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ లైన్స్ లో చూడండి. దేర్, లుక్ వాట్ యు డిడ్, యు త్రూ దెమ్ ఆల్ డౌన్. చూడు నువ్వు ఏం చేసావో, అన్నిటినీ కింద పడేశావు. యు టోర్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్. నీవు పుస్తకాల పేజీల్ని చింపేశావు. యు బ్రాట్ రెయిన్ అగైన్. నీవు మళ్ళీ వర్షాన్ని తెప్పించావు. యు ఆర్ వెరీ క్లవర్ అట్ పోకింగ్ ఫన్ అట్ వీక్లింగ్స్. నీవు బలహీనల్ని పీడించడం చాలానే తెలివి ఉందే నీ దగ్గర. అంటే నువ్వు బానే ఫన్ చేస్తున్నావు, బలహీనల్ని బానే పీడిస్తున్నావే అని అంటున్నాడు. నిజానికి ఇక్కడ ఈ కవి గాలిని అనట్లేదు, కష్టాలని చెప్తున్నాడు. ప్రతి ఒక్క లైఫ్ లో కష్టాలు వస్తూ ఉంటాయి కదా, కష్టం నువ్వు రా, కాకపోతే మెల్లిగా రా, అంతేకాని గుండెల్ని బద్దలు కొట్టే విధంగా, కృషించిపోయే విధంగా రాకు, వచ్చి చిదిమేయకు. ఓకే. అంటే ఇక్కడ పేజెస్ ఆఫ్ ద బుక్స్ అంటే ఇక్కడ త్రో దెమ్ ఆల్ డౌన్ అని అంటున్నాడు. బుక్స్ అని కాదు ఇక్కడ ఏంటంటే, అంటే నన్ను కిందికి కిందికి దిగజార్చకు, నా లైఫ్ లో కింది స్థాయి నుండి పైకి వచ్చా మళ్ళీ కిందికి పోనివ్వకు, బలహీనని పీడించడంలో నువ్వు బాగా ఫన్ ఎంజాయ్ చేస్తున్నావే అని అంటున్నాడు. అంటే హియర్ ఈ లైన్స్ లో హీ డెమాన్స్ట్రేట్స్ ద డ్యామేజ్. ఒక కష్టం వచ్చింది అంటే ఎంత స్థాయిలో ఉన్న కిందకి డమాలని పడిపోతూ ఉంటాము కదా, ఇట్ డెమాన్స్ట్రేట్స్ ద డ్యామేజ్. ఆ డ్యామేజ్ ని ఎంత చక్కగా రాశారో చూడండి. దేర్, లుక్ వాట్ యు డు. చూసావా నువ్వు ఏం చేసావో? యు త్రూ దెమ్ ఆల్ డౌన్. మొత్తం అన్ని కింద పడేసావు. యు టోర్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్. బుక్స్ లో ఉన్న పేజీల్ని చింపి పడేసావు. యు బ్రాట్ ద రెయిన్ అగైన్. గట్టి గాలి వచ్చింది అంటే ఈదురుగాలులు వస్తాయి, వర్షాలు వస్తాయి అంటే యు బ్రాట్ ద రెయిన్ అగైన్. కష్టం తెప్పించావు, కన్నీళ్ళని తెప్పించావు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. యు ఆర్ వెరీ క్లవర్ అట్ పోకింగ్ ఫన్ నాట్ వీక్లింగ్స్. వీక్లింగ్స్ అంటే బలహీనులు, బలహీనులు. హియర్ ఇన్ దీస్ లైన్స్ హీ డెమాన్స్ట్రేట్స్ ద డ్యామేజ్. అంటే మన లైఫ్ లో మనం ఎంతో కష్టాలని అనుభవించి పైకి వెళ్తాము, కానీ మళ్ళీ అలాంటి కష్టాల వల్ల ఏంటి, మళ్ళీ కిందికి రావాల్సింది. సో ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది ఆ కష్టాలకి కదా. సో యు బ్రాట్ రెయిన్ అగైన్. మళ్ళీ వర్షాన్ని తెప్పించావు. యు ఆర్ వెరీ క్లవర్ అట్ పోకింగ్ ఫన్ అట్ వీక్లింగ్స్. కవి ఎప్పుడు కూడా ఏదైనా ఒక సింబాలిజం తీసుకొని చెప్తారు, దాంట్లో ఉన్న తాత్పర్యం మనం గ్రహించాలి. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్చర్ లో చూసారా, ఈ ఫిగర్ లో మొత్తం అన్ని కింద పడేశారు. నెక్స్ట్, నువ్వు మళ్ళీ వర్షాన్ని తెప్పించావు, మళ్ళీ తీసుకొచ్చావు. ఓకే. సో హియర్ పోకింగ్ అని ఉంది కదా, ద వర్డ్ పోకింగ్, వాట్ డస్ దట్ మీన్? టు పుష్ ఆర్ టచ్ సంథింగ్ విత్ అ ఫింగర్ ఆర్ ఆబ్జెక్ట్. అంటే గుచ్చడం లేదా అజ్ఞాతం సవాలుగా అడగడం. అంటే మనం లైఫ్ లో సాఫీగా పోతున్న లైఫ్ మంచిగా
సడన్ గా వచ్చి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఆ కష్టం వచ్చేస్తుంది కదా. అలా గుచ్చిపోతుంది. అంటే పోకింగ్ అంటే ఏంటి? గుచ్చడం, లేదా ఒక సవాలుగా విసరడం. లైక్ పుష్ ఆర్ టచ్ సంథింగ్ విత్ అ ఫింగర్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, కూర్చున్నావు, ఫింగర్ తో ఇలా అన్నాడు అనుకోండి, గుచ్చాడు అనుకోండి, యూ కెన్ సే దట్ మ్యామ్ హీస్ పోకింగ్ మీ. గుచ్చడం. ఇక్కడ లైఫ్ లో కష్టం అనేది ఒక సవాల్గా మనసుకు గుచ్చడం జరిగింది. పోకింగ్, పోకింగ్. ఓకే. నెక్స్ట్ వీక్లింగ్స్ అని ఉంది కదా మీ టెక్స్ట్ బుక్ లో. ఆ సెంటెన్స్ లో సీ ద sentence, 8th sentence, weaklings, which means people who are physically or mentally weak, అంటే బలహీనులు. లైఫ్ అంటే ఇప్పుడు జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి, కానీ బలహీనులు ఎక్కువగా కృషించిపోతారు. బలవంతులు ఏం చేస్తారు? ఎదిరేగి ఛేదించి ఆ కష్టాన్ని అంతేంతో చూస్తారు, అట్లుంటారు. ఓకే. నెక్స్ట్ వీక్లింగ్స్ అంటే ఏంటి? బలహీనమైన వ్యక్తులు అని దాని అర్థం. నెక్స్ట్ లైన్స్ చూద్దాము. నెక్స్ట్ లైన్స్, frail crumbling houses, crumbling doors, crumbling rafters, crumbling wood, crumbling bodies, crumbling lives, crumbling hearts, the wind god winnows and crushes them all. ఈ సెంటెన్స్ మొత్తంలో క్రంబ్లింగ్ ఉంది. అసలు క్రంబ్లింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఫ్రెయిల్ క్రంబ్లింగ్ హౌసెస్ అంటే క్రంబ్లింగ్ డోర్స్, క్రంబ్లింగ్ రాఫ్టర్స్ అంటే నలిగిపోతున్న ఇల్లు, తలుపులు, పైన భాగాలు. అంటే రాఫ్టర్లు అంటే రూఫ్స్ ఉంటాయి కదా, ఇళ్ళ పై భాగాలు, పై కప్పులు అన్ని విరిగిపోతున్నాయి. అంటే ఆ వచ్చే ఆ గాలికి, ఆ ఎదురు గాలికి, ఇక్కడ మీరు బొమ్మ చూసినట్లయితే టార్నడోస్ అంటాం కదా, ఒక గట్టి ఒక సుడిగాలి వచ్చిందంటే ఇల్లులే కొట్టుకుపోతాయి. ఇక్కడ మీరు చూస్తే అద్దాలు పగిలిపోతున్నాయి, బద్దలైపోతున్నాయి, పైన ఉన్న పై కప్పులు, ఇక్కడ రాఫ్టర్స్ అంటాము, పోతున్నాయి. ఆ గట్టి వచ్చే గాలికి పోతాయి. ఓకే. నెక్స్ట్, ఫ్రెయిల్ క్రంబ్లింగ్ హౌసెస్, క్రంబ్లింగ్ డోర్స్, క్రంబ్లింగ్ రాఫ్టర్స్ అంటే, క్రంబ్లింగ్ అంటే ఇక్కడ నలిగిపోతున్నాయి ఇల్లు, తలుపులు, పై భాగాలు అన్ని విరిగిపోతున్నాయి, అల్లకల్లోలం అయిపోతుంది. క్రంబ్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేకింగ్ ఆర్ ఫాలింగ్ అపార్ట్ ఇంటూ స్మాల్ పీసెస్. అంటే ముక్కలుగా పడిపోవడం, కూలిపోవడం, ముక్కలు అయిపోవడం అనమాట. చెల్లా చెదురుగా ముక్కలైపోతుంది. ఓకే. రాఫ్టర్స్ అంటే ఏంటంటే వుడెన్ బీమ్స్ దట్ సపోర్ట్ ద రూఫ్ ఇంటి పైకప్పులు ఉంటాయి కదా నాన్న, మేడగప్పలను తగిలించేందుకు ఉపయోగించే బల్లెలు, పైన రూఫ్స్ ఏమంటాము, రేకులు, దట్ ఈస్ కాల్డ్ రాఫ్టర్స్. ఓకే. నెక్స్ట్ విన్నోస్ అని చెప్పుకున్నాం కదా లైన్ లో. విన్నోస్ అంటే టు బ్లో ఎయిర్ త్రూ గ్రెయిన్, రిమూవ్ ద లైటర్ పార్ట్స్ లైక్ హస్క్. సో ఈ లైన్స్ ఒక్కటి చదువుకొని రండి. ఈ మీనింగ్స్ ఒకటి డిక్షనరీలో, క్రంబ్లింగ్, ఓకే, వీక్లింగ్స్, ఇవన్నీ ఒకసారి చదువుకొని రండి. మిగిలిన మనం ఇప్పుడు 10 లైన్స్ డిస్కస్ చేసాం కదా, మిగిలిన లైఫ్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే మై డియర్ స్టూడెంట్స్. Yes, we shall discuss the remaining part in the next class. So this is all about today's class, the wind. And okay, now I would like to conduct a test. ఇప్పటి వరకు మీరు విండ్ అనేది విన్నారు కదా ఇప్పటి వరకు. సో మీకు ఏం అర్థమైంది అనేది టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఐఎమ్ షేరింగ్ యూ ద స్క్రీన్. జస్ట్ 2 minutes. Yes, the wind is a symbol of dash and hardships in the life. ఏంటి ఇక్కడ ఏం సింబలైజ్ చేస్తుంది? విండ్ ఛాలెంజెస్ కదా. నెక్స్ట్, the poet advises us to be dash to face the wind. Stronger or lazy? Strong. Good. ప్రస్తుతానికి ఈ రెండు చాలు. నెక్స్ట్ క్లాస్ లో మనము వివరంగా ఈ పోయం గురించి చూద్దాము. Okay, my dear students, I hope this session is useful to you all, and thank you all students for interacting. Thank you teachers. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti. Thank you all.